ఈ వీడియోలో మనం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి హాఫ్ పిరమిడ్ ఏ విధంగా ప్రింట్ చేస్తారో అని కంప్లీట్గా చూద్దాం. హాఫ్ పిరమిడ్ అంటే ఏంటంటే ఫస్ట్ స్టార్, డబుల్ స్టార్, ట్రిపుల్ స్టార్ ఇలా హాఫ్ పిరమిడ్ ఏ విధంగా ప్రింట్ చేస్తారో అన్నది మీకు కంప్లీట్గా చెప్తాను. లైక్ ఇప్పుడు ప్రోగ్రామింగ్లో కొత్తగా వచ్చిన వాళ్ళు, పైథాన్ కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు ఏ విధంగా ప్రింట్ చేస్తారు, పైథాన్ బాగా వచ్చిన వాళ్ళు ఏ విధంగా ప్రింట్ చేస్తారు అన్నది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి. వీడియో చాలా బాగుంటుంది అండ్ యూ విల్ డెఫినెట్లీ గెట్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్ వీడియో. మాకు లాస్ట్లో ఛాన్స్, మేము కూడా ప్రోగ్రామింగ్ రాస్తాం, పైథానే కదా మాకు వచ్చు. లాస్ట్లో వాడు ఏ విధంగా ప్రింట్ చేస్తారు అన్నది కూడా చూద్దాం. వాడికి పైథాన్ ప్రోగ్రామింగ్లో చిన్న చిన్న స్టేట్మెంట్స్ తప్ప ఇంకేం రావు. సో ఎండింగ్ వరకు చూడండి. సో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది వీడియోలో, అట్ ది సేమ్ టైం నాలెడ్జ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్, దిస్ ఈజ్ ఆయుష్ పెనుమాత్స. ఏంటి మంచిగా బొట్టు పెట్టామా? నీకే తెలుసు నేను గుడికి వచ్చాను, అందుకే బొట్టు పెట్టుకున్నా. సో అలానే అంటాడు. ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం. నేను నా ల్యాప్టాప్ స్క్రీన్ మీదకి తీసుకెళ్తాను. సో కంప్లీట్గా ప్రోగ్రామింగ్ రాసి చూపిస్తాను. సో పైథాన్ ప్రోగ్రామింగ్లో ఏ విధంగా ప్రింట్ చేస్తారో అనేది కంప్లీట్గా చెప్తా. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి. సో వీడియో ఎండింగ్లో మళ్ళీ మీతో మాట్లాడతాను. సో నేను పైచామ్ అయితే ఓపెన్ చేస్తాను. సో ఎందుకంటే నేను ఎందుకు ముందుగా ఓపెన్ చేసాను అంటే ఇది లోడ్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేను ముందుగానే ఓపెన్ చేసి ఉంచా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేసేద్దాం. అండ్ బిగినర్ లెవెల్లో ఒక హాఫ్ పిరమిడ్ ఏ విధంగా ఒక ప్రోగ్రామర్ ప్రింట్ చేస్తాడో చెప్తాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్లో ఏ విధంగా ఒక ప్రోగ్రామర్ ప్రింట్ చేస్తాడో కంప్లీట్గా చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. సో నేను ఫస్ట్ ఇక్కడ ఫైల్ అయితే క్రియేట్ చేసిన. సో రైట్ క్లిక్ ఇచ్చి న్యూ, ఇక్కడ పైథాన్ ఫైల్ మీద క్లిక్ చేసి సో నేను పిరమిడ్ నేమ్ అయితే ఇస్తున్నా. రైట్, సో ఎంటర్. సో ఇక్కడ పిరమిడ్ అని నేమ్ ఇచ్చాను. సో ఎంటర్ చేసేసా. సో ఫస్ట్ ఒక బిగినర్ ప్రోగ్రామర్ ఏ విధంగా టైప్ చేస్తాడు, ఏ విధంగా ప్రోగ్రామింగ్ చేస్తాడు హాఫ్ పిరమిడ్ని అని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఒక బిగినర్ లెవెల్లో ఉన్న ప్రోగ్రామర్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక ఫంక్షన్ డిఫైన్ చేసుకుంటారు. ఫంక్షన్ ఏం చేస్తారు, డెమాన్స్ట్రేట్ చేసుకుంటారు. సపోజ్ నేను ఇక్కడ ఫంక్షన్ తీసుకుంటున్నా రో. సో ఇక్కడ రో అనేది ఒక ఫంక్షన్. సో నేను రో అనేది ఒక ఫంక్షన్ డెమాన్స్ట్రేట్ చేశాను. సో రో లోపల ఎన్ అనేది ఇచ్చాను అనమాట. సో ఇది ఫస్ట్ లైన్. అండ్ దాని తర్వాత ఏం చేస్తాడు, ఒక అవుటర్ లూప్ తయారు చేస్తాడు అనమాట. అవుటర్ లూప్ దేనికోసం అంటే టు హ్యాండిల్ రోస్, రో హ్యాండిల్ చేయడానికి అవుటర్ లూప్ ఒకటి తయారు చేస్తాడు. సో అవుటర్ లూప్ ఏం రాద్దాం మనం, ఫర్ ఐ ఇన్ రేంజ్ 0,n. సో ఇది అవుటర్ లూప్. సో అవుటర్ లూప్ మనం రాసాం. ఇది దేనికోసం అంటే ఒక రోని హ్యాండిల్ చేయడం కోసం. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం రాద్దాం అంటే కాలమ్ని హ్యాండిల్ చేయడానికి ఇన్నర్ లూప్ రాయాల్సి ఉంటుంది. సో కాలమ్ని హ్యాండిల్ చేయడానికి ఇన్నర్ లూప్ ఫర్ j in range 0,i+1. సో మనం ఇన్నర్ లూప్ని కూడా రాసాం, అవుటర్ లూప్ని రాసాం. సో మీకు మళ్ళీ చెప్తాను, ప్రోగ్రామింగ్ అయిపోయిన తర్వాత ఇంకోసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడు ఐ రాసాం, మనం ఇన్నర్ లూప్ రాసాం, అవుటర్ లూప్ కూడా రాసేసాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ స్టార్ని ప్రింట్ చేయాలి. సో ప్రింట్ చేయడానికి మనం ఏం రాస్తాం, ప్రింట్ అండ్ వాల్యూస్ ఇస్తాం. వాల్యూస్లో స్టార్ వాల్యూ ఇవ్వాలి అండ్ కామా పెట్టి ఇక్కడ మనం ఎండ్ రాస్తాం. ఎండ్ ఈక్వల్స్ టు డబల్ కోట్స్. సో ఇది రాసేసిన తర్వాత మనం అవుట్ సైడ్ ఆఫ్ ద లూప్ వచ్చేస్తాం అనమాట. అవుట్ సైడ్ ఆఫ్ ద లూప్ ఎందుకు వచ్చామంటే మనం స్టార్ని హాఫ్ పిరమిడ్లో ప్రింట్ చేయాలి కాబట్టి. సో అక్కడ 1 లైన్ తర్వాత 1 లైన్, 1 లైన్ తర్వాత 1 లైన్, అలా లైన్ డివైడ్ అవ్వాలి కాబట్టి. సో లైన్ డివైడ్ అవ్వడం కోసం నేను ఇక్కడ \r ఇస్తున్నా. సో దట్స్ ఇట్, మన ప్రోగ్రామింగ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ నేను n డిఫైన్ చేస్తాను. సో n ఈక్వల్స్ టు నేను 5 తీసుకుంటున్నా. సో n ఈక్వల్స్ టు 5. అదే వేలో మనం ఆల్రెడీ మీద ఒక ఫంక్షన్ రాసాం కాబట్టి ఆ ఫంక్షన్ని మనం ఇక్కడ మళ్ళీ రాసుకుందాం. ఫంక్షన్ కాల్ చేస్తాం, ఫంక్షన్ n. దట్స్ ఇట్, అయిపోయింది. సో నేను దీన్ని అయితే రన్ చేస్తున్నా. సో ఇక్కడ రైట్ క్లిక్, సో రన్ పిరమిడ్. సో చూడొచ్చు ఇక్కడైతే ప్రింట్ అయిపోయింది. ఇదొక బిగినర్ ప్రోగ్రామర్ ఎలా రాస్తాడు, ఎందుకు రాస్తాడంటే అర్థం అవ్వడానికి. ఫస్ట్ మనం ఏం చేసాం, ఒక ఫంక్షన్ని డెమాన్స్ట్రేట్ చేసాం. దాని తర్వాత ఏం చేసాం, అవుటర్ లూప్ రాసాం. దేనికోసం అంటే రోస్ని హ్యాండిల్ చేయడానికి. ఆ తర్వాత మనం ఇన్నర్ లూప్ దేనికోసం రాసామంటే కాలమ్ని హ్యాండిల్ చేయడానికి. నెక్స్ట్ మనం స్టార్ ప్రింట్ చేసాం. సో లైన్ బై లైన్ డివైడ్ అవ్వాలని చెప్పి మనం ప్రింట్ \r ఇచ్చాం అండ్ n ఈక్వల్స్ టు 5 ఇచ్చాం, రో n. దట్స్ ఇట్. ఇది ఒక బిగినర్ ప్రోగ్రామర్ రాస్తాడు. సో ఇప్పుడు అడ్వాన్స్ ప్రోగ్రామర్ ఏ విధంగా రాస్తాడు చూద్దాం. సో నేను ఇది Ctrl+A
బ్యాక్ స్పేస్ ఇచ్చేస్తున్నా, కంప్లీట్గా పోయింది. సో నేను ఇది కూడా క్లోజ్ చేస్తున్నా. సో మళ్ళీ దీన్ని రన్ చేద్దాం తర్వాత నేను రాసిన తర్వాత. సో ఇప్పుడు ఒక ఇంటర్మీడియట్ ప్రోగ్రామర్ ఏ విధంగా రాస్తాడు కంప్లీట్గా చెప్తాను. సో ఇంటర్మీడియట్ అని కాదు, ఒక నార్మల్ ప్రోగ్రామర్ ఏ విధంగా ఈ ప్రోగ్రామింగ్ రాస్తాడో అనేది చూద్దాం. సో ఫస్ట్ రో తీసుకుందాం, రో ఈక్వల్స్ టు 5 తీసుకుందాం. అలానే ఇక్కడ ఫర్ j ఇన్ రేంజ్. సో మనం రేంజ్లో మనం వాల్యూ 1, రో ప్లస్ 1 తీసుకుందాం, రో ప్లస్ 1 రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ప్రింట్ ఏం ప్రింట్ చేయాలి, స్టార్ ప్రింట్ చేయాలి. అండ్ స్టార్ని ఎన్నిసార్లు ప్రింట్ చేయాలి, j టైమ్స్ ప్రింట్ చేయాలి. సో j టైమ్స్ అంటే ఇంటూ j. సో ఇదన్నమాట ప్రోగ్రామ్. సో దీన్ని మళ్ళీ నేను రన్ చేసి చూపిస్తాను. సో చూడొచ్చు, ఇది ఒక నార్మల్ ప్రోగ్రామర్ రాసేవాడు. సో ఎందుకంటే బిగినర్ ఎందుకు అలా రాస్తారంటే, సో బేసిక్ 1-on-1 స్టెప్ వాళ్ళకి అర్థం అవుతుంది అని తెలియడానికి వాళ్ళు ఎలా రాస్తారు. ఒక నార్మల్ ప్రోగ్రామ్ అయితే ఎలా రాస్తాడు, సో అవుట్పుట్ అయితే సేమ్ వస్తుంది. సో ఇది ఒక నార్మల్ ప్రోగ్రామర్ రాసేది, ఒక బిగినర్ ప్రోగ్రామ్ అయితే ముందు నేను ఏ విధంగా రాస్తానో ఆ విధంగా అయితే రాస్తాడు. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో నేను నా వరకు అయితే చెప్పేశాను. పైథాన్ ప్రోగ్రామింగ్లో ఒక బిగినర్స్ ఏ విధంగా ఒక హాఫ్ పేమెంట్ ప్రింట్ చేస్తారని చెప్పేసి, అలానే ఇంటర్మీడియట్ లెవెల్లో ఏ విధంగా ప్రింట్ చేస్తారని కూడా చెప్పాను. సో ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్దాం, వాడు ఏ విధంగా ప్రింట్ చేస్తారని చూద్దాం. ఎందుకంటే పైథాన్లో చిన్న స్టేట్మెంట్స్ తప్ప వాడికి ఇంక రావు పెద్దగా. సో వాడు ఒకసారి ఏ విధంగా ప్రింట్ చేస్తాడో అనేది కూడా చూద్దాం. సో ఇంక స్టార్ట్ చేయను. నీకు మ్యాజిక్ కూడా వచ్చేటి ఏదో అలా మీ దయా. ఇంకా ఏటి ఓపెన్ చేయాలి పైథాన్ రాయాలంటే, పైచామ్ రైట్. ఇది నేను క్లోజ్ చేసేస్తాను, నాకెందుకు ఇది, నేను పిరమిడ్ 1 అని పెట్టుకుంటాను. సో రైట్ క్లిక్ ఇస్తా అండ్ న్యూ పైథాన్ ఫైల్ పిరమిడ్ 1 ఎంటర్. సో నేను అక్కడ నా ప్రోగ్రామింగ్ రాసి చూపిస్తాను. స్టాప్. అయిపోయిందా? ఇంకా అవ్వలే, ఇంకా రాస్తున్నావా? అది ఇంకా రాస్తున్నాడు. సో వీడియోని చూస్తూ ఉండండి, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అయిపోయిందా? చూడండి, ఇలాంటి వాళ్ళని అల్ట్రా లెజెండ్స్ అంటారు. వెరీ గుడ్. అని పట్టించుకోకండి, ఈ ప్రోగ్రామింగ్ ఫాలో అవ్వండి. అలా అయితే మనకి చాలా కాంప్లెక్స్గా వస్తుంది, మనం ప్రతిసారి కూడా ప్రింట్ చేస్తూనే ఉంటాం. సో ఐ హోప్ మీకు వీడియో ఇంట్రెస్టింగ్ అనిపించింది అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందు ఉంటాను. అప్పటివరకు లైఫ్ని ఎంజాయ్ చేయండి, చూస్తూ ఉండండి వీడియోస్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ టేక్ కేర్, గుడ్ బై. అండ్ వెళ్తూ ప్రీవియస్ వీడియో మీరు చూడకపోతే నేను ఎండ్ కార్డ్స్లో ఒక వీడియో ఇస్తాను, లైక్ ప్రోగ్రామింగ్లో కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ ప్రోగ్రామింగ్ అడ్వైస్ ఫర్ న్యూ ప్రోగ్రామర్స్ అని చెప్పి నేను ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో నేను ఎండ్ కార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ వీడియోని కూడా మీరు డెఫినెట్గా చూడండి, యూ విల్ డెఫినెట్ గెట్ బెనిఫిట్ ఫ్రమ్ దట్ వీడియో. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. till then, bye bye.